హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యష్మి విషయంలో బిగ్ బాస్ ఆడే ఆట ఏంటి? సో, యష్మి నిన్న ఒక్క ఎపిసోడ్‌తోనే నిజంగా గేమ్ చేంజర్ అయ్యే సీన్ ఉందా? నిజంగా అంత సీన్ ఉందా? బయట బజ్ అవుతున్నట్టు అనేది దీంట్లో మాట్లాడుకుందామండి. దాంట్లో ఉన్న పాజిబిలిటీస్ ఏంటని. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దానికంటే ముందు సబ్స్క్రిప్షన్ తర్వాత సంగతి. ముందు లైక్ చేస్తే వీడియోకి రీచ్ రీచ్ ఎక్కువ ఉంటది. యెస్. ఇక్కడ మీరు గమనిస్తే విష్ణు 2 తప్పులు చేసింది. సో, మణికంఠ విషయంలో, సోనియా విషయంలో. నేను విష్ణుతో కంపేర్ చేస్తా. ఫస్ట్ 1, 2 మినిట్స్ ఎందుకు మాట్లాడుతానో మీకు వీడియో అంతా చూసాక అర్థమైంది. ఏం చేసింది? మణికంఠ ఆడుతున్న గేమ్ ఏంటి? నువ్వు చాలా ఫ్రెండ్‌వి, లేపోతే నువ్వు అది ఇది అని పర్సనల్ యాంగిల్‌లోకెళ్ళి, జనరల్‌గా ఒక పర్సనల్ యాంగిల్‌లోకెళ్ళి చాలా క్లోజ్‌గున్నాక గేమ్‌లో ఈ పాయింట్స్ తెచ్చి నామినేట్ చేస్తానని ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు. లేపోతే వాళ్ళు కూడా గేమ్ ఆడతారు గదా! ఓయమ్మ! ఏ పాయింట్ చెప్పినా కష్టంరా స్వామి. మనమేమో నార్మల్‌గా చెప్పేస్తున్నాం. ఇతను పర్సనల్ వేర్ అంటున్నాడు, గేమ్ వేర్ అంటున్నాడని భయపడతారు గదా! అది ఒక్కసారి కాదు 2 సార్లు చేశాడు. యష్మి విషయంలో కూడా చేశాడు. మళ్ళా ఏమంటాడు? పర్సనల్ వేర్ తీసుకోవాలి, గేమ్ వేర్ తీసుకోవాలంటాడు. ఎట్లా తీసుకుంటార్రా స్వామి? ఇప్పుడు నీకు క్లోజ్ అనేవాడికి అన్నీ చెప్పుకుంటారు. ఈ పాయింట్‌లోనే ఎతికి మళ్ళా నామినేషన్ పెడతాడని ఎవడన్నా కలగంటాడా? ఆయనదేదో డిఫరెంట్ గేమ్. అయితే అటువంటి గేమ్ ఆడినా నేనస్సలు తీసుకోలేకపోయాను. విష్ణు అంటది కదా! నేనస్సలు తీసుకోలేకపోయాను నీ గేమ్‌ని అది ఇది అని చాలా బాధపడిన విష్ణు, మళ్ళా మణికంఠకి ఫ్రెండ్ అయిద్ది. మణికంఠ నువ్వు చాలా ముందుకెళ్ళాలనుకున్నా అంటది. చీఫ్‌గా సెలెక్ట్ చేసుకో, చీఫ్‌గా అర్హుడు ఇయన్నీ అంటది. సేమ్ సిట్యుయేషన్ ఇప్పుడు యష్మికొచ్చింది. ఓకేనా? సో, నంబర్ 1 ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యష్మి మణికంఠ విషయంలో ఆడబోయే గేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోకి దానికి లింక్ ఉంది కాబట్టి ఈ పాయింట్ మళ్ళా చెప్పా. ఇది రిజిస్టర్ అవ్వటానికి. నెక్స్ట్ సోనియా. సోనియా విషయంలో విష్ణు ఏం చేసింది? విష్ణుకి, సోనియాకి పడ్డప్పుడు అసలు యాక్చువల్‌గా అయితే సోనియా సారీ జెప్పాలా. అన్ని మాటలన్నా సోనియా సారీ జెప్పాలా. ఎందుకని ఇంట్లో వ్యవహారాలు, డ్రెస్సుల వ్యవహారాలు చాలా. సో, ఇక్కడ విచిత్రం ఏందంటే ఇన్ని మాటలన్నా ఏమెళ్లి ఆమె కాళ్ళ మీద పడటం, ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ సోనియా అని ఏమంటాం? ఇది కొంచెం ఆశ్చర్యం కలగజేసింది చూసే జనాలకి. ఇదేందిరా స్వామి ఈ అమ్మాయి తప్పు లేకపోయినా ఈ అమ్మాయి కాళ్ళ మీద పడుతుంది. ఈ అమ్మాయి సారీ చెప్తుంది. అసలు తప్పు చేసినోళ్ళు దర్జాగున్నారు. అంటే ఏంటి? ఈ అమ్మాయి నోరు నోరు ఎత్తి మాట్లాడితే మనల మీద ఎక్కడ బాణాలు సంధిస్తదని ఒక భయమా? లేకపోతే సోనియా మీద పెట్టడానికి పాయింట్స్ లేకనా? ఇక్కడ విష్ణు ఫెయిల్ అయిందంట నేనైతే. అయితే ఒక్క విషయం. విష్ణు వర్సెస్ సోనియాకి జరిగినప్పుడు విష్ణుకి క్రేజ్ రావడానికి కూడా కారణం సోనియానే. నేనైతే ఈ విషయంలో ఆ క్రెడిట్ మళ్ళా సోనియాకే ఇస్తా. ఎందుకంటే విష్ణు ఎక్స్‌ట్రార్డినరీ స్కిల్స్ విష్ణు ఎక్స్‌ట్రార్డినరీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ వల్లో, విష్ణు ఎక్స్‌ట్రార్డినరీగా గేమ్స్ ప్లే చేయటం వల్లో రాలా. సోనియా విష్ణుని టార్గెట్ చేయటం వల్ల ఆ పాజిటివ్‌నెస్ అంతా వచ్చేసింది. అసలే ఇన్నోసెంట్‌గా ఉంటది సోనియా, విష్ణు అని అలా వచ్చేసింది. సో, సేమ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మణికంఠ విషయంలో ఏది రిపీట్ అయిందో విష్ణుకి, సేమ్ అది యష్మికి జరిగింది. యష్మితో బాగుంటానే మణికంఠ యష్మిని నామినేట్ చేశాడు. సో, సోనియా విషయంలో కూడా ఏం జరిగింది? సేమ్ ఆహ్, అంటే మళ్ళా ఆ రేంజ్ కామెంట్స్ కాకపోయినా, ఇప్పుడు ఒక గేమ్ జరుగుతుందండి. ఆ గేమ్ కోసం నువ్వు ఈ డ్రెస్ మార్చుకొనొచ్చి మళ్ళా ఆడు అంది. అది ఆ అమ్మాయి ఇష్టం. నేను ఈ డ్రెస్‌తో కంఫర్ట్‌గా ఉన్నాను ఆడతానంది. ఇంకా డ్రెస్ గురించి మళ్ళా అగైన్ పెంపకం గురించి మమ్మల్ని అలా పెంచలేదు. ఇది ఒకసారి చెప్పిన. సో, ఇవన్నీ మళ్ళా అనేసింది. విష్ణు అంత రేంజ్ అనకపోయినా యష్మిని అనేసింది. ఇప్పుడు విష్ణు తీసుకుందేమో గాని, విష్ణు ఏంది జారేసింది విష్ణు గూడా కొన్ని మాటలు. "నువ్వు అటువంటి దానివి గాబట్టే, నీ మైండ్‌లో అటువంటి ఆలోచనలున్నాయి గాబట్టి నీకనిపిస్తుంది. నేనలా గాదు" అలా అంది. కానీ యష్మి దానికి మించి పవర్‌ఫుల్‌గా రియాక్ట్ అయింది. కెమెరాస్ గాని లేకపోతే అన్నట్టు బిహేవ్ చేసింది నిన్న. మనీ విషయంలో గూడా అంతే అసలు కొట్టేసేదాన్ని అన్నట్టు నిజంగా కొట్టేస్తా అన్నంత మూమెంట్ ఉంది మణికంఠ చేసిన పనికి. ఆమె అలా మాట్లాడిందని. ఈవెన్ సోనియా విషయంలో గూడా షీ ఈజ్ ఫేక్ అని చాలా అంటుంది. అన్న యష్మి ఇప్పుడు మనీని డైరెక్ట్‌గా అంది. ఇప్పుడు విష్ణు ఎలా అందో మనీని, యష్మి కూడా అలానే అంది. చూస్తాను నా ప్రతి నామినేషన్ నువ్వే అని. దీన్ని చాలామంది రాహుల్ సిబ్లిగంజ్ అండ్ అమ్మాయి పేరేం పేరు? శ్రీముఖిలాగా అయిద్దేమో అనుకుంటున్నారు. ఇక్కడ రాహుల్ సిబ్లిగంజ్ అంత ప్లేయరు మణికంఠ గాదు. ఓకేనా? ఆహ్, శ్రీముఖి అంటే శ్రీముఖి లెవెల్ వేరు. శ్రీముఖి లెవెల్ వేరు. శ్రీముఖి రేంజ్ వేరు. శ్రీముఖి ఆహ్, అంచనాలు వేరు. కాకపోతే యష్మికున్న ఏకైక ఇదేందంటే, తన బబ్లీ నేచర్, తన ఆర్గ్యుమెంటల్ స్కిల్స్‌తో పాటు కోపమొస్తే ఈ అమ్మాయి దాచుకోదు. అక్కడ ఏమాత్రం గాని ఇది చూపించదు. వాట్ యూ కాల్ ఒక సటిల్‌గా ఉండాలి. లేకపోతే ఒక డిప్లొమసీ బిహేవ్ చేయాలి. ఇయి చూపించదు. ఆమె కోపమొస్తే ఆ కోపం బయట పడిపోద్ది. అది సో, ఇటువంటి నేచర్ ఉన్న యష్మి
తనకు అంది వచ్చిన అవకాశం అంటే ఒకసారి నెగెటివ్‌లో కూడా పాజిటివ్ కలిసొస్తాయి. నిన్న చూడు ఒక్క ఎపిసోడ్‌తో అసలు ఆ అమ్మాయికి పొలోమనంత పాజిటివిటీ ఏం లేదు యష్మికి. సో, అగైన్ మళ్ళా సోనియా వల్ల. సోనియానే లేపినట్టు ఆ అమ్మాయిని. సో, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవటం అంటే, ఇప్పుడు విష్ణు ఏ విషయంలో విష్ణుకి కోపం ఉంది. విష్ణుకి సోనియా అంటే ఇప్పటికి కోపం ఉంది. కానీ బయట ఒక పాయింట్ పెట్టాలంటే భయపడుతుంది. ఓకేనా? నాకు సార్ వాళ్ళిద్దరిని కలపటం అయితేనేమి, ఇంక అనొద్దంటం అయితేనేమి కొన్ని కొన్ని అడ్డొస్తున్నాయి. మళ్ళా బయటోళ్ళతో మాట్లాడేటప్పుడు విష్ణు కామెంట్స్ పాస్ చేస్తుంది సోనియా మీద. ఏందిరా నాయనా అసలు ఆ అమ్మాయి ఇలా ఉంది. భయమేస్తుంది నాకు ఆ రూమ్‌లో ఉండాలంటేనే అన్నట్టు. ఇక్కడ యష్మి ఒక స్టెప్ ముందుకెళ్ళాలంటే గేమ్ చేంజర్‌గా మనీ మీద ఆమె పెట్టే పాయింట్స్ గన్ షాట్‌గా ఉండాలి. మోర్ ఓవర్ అతను మనీ దగ్గర ఒకటుంది. ఏందంటే ఒకరిని ఎవరైనా నామినేట్ చేశామనుకో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. తర్వాత వెంటనే వాళ్ళకెళ్ళి "అరే! అది గేమ్ రా. గేమ్‌ని, పర్సనల్‌ని కలిపి ఎందుకు చూస్తున్నావు? నాకు నీ మీద చాలా ఒపీనియన్ ఉంది తెలుసా? నీకన్నా చిన్న పాయింట్‌ని పెట్టి చేస్తున్నా తప్పితే నేను ఆ టైప్ కాదు." ఇట్లా మాట్లాడతాడు. ఇట్లా మాట్లాడినప్పుడు దాన్ని ఎంటర్‌టైన్ చేయకుండా సో, ఆయన ఏ పాయింట్స్ అయితే పెట్టాడో దానికి రిటార్ట్ ఇచ్చే విధంగా యష్మి గేమ్ ఉండాలి. మోర్ ఓవర్ సోనియా విషయంలో గూడా నిన్న చూసారా? అది జరగంగానే సోనియా వచ్చి హగ్ చేసుకుంది. ఎందుకని? మీలో ఎంతమందికి సోనియాకి తన యష్మిని ఓదార్చడానికి వచ్చినట్టు అనిపిచ్చిందా ఏడుస్తుంటే? లేకపోతే ఆల్రెడీ నాకు క్లాస్ పడింది 'నాగార్జున సార్' చేతుల మీదుగా. మళ్ళా నేనేదో ఫ్లోలో జారేశాను. మీ పెంపకాల గురించి వీటి గురించి పేరెంట్స్ పెంపకాల గురించి. దీని మీద మళ్ళా నాకేమైనా క్లాస్ పడతదా అన్నది ముందే ఇచ్చేసి హగ్ చేసుకొని ఓదార్చినట్టు చేస్తే రేపు నాకు సార్ అన్న ఒక పాయింట్ ఉంటది. సార్ అది అన్నాను. నేనదేం వెంటనే చూపియలేదు సార్. ఈవెన్ ఆమె మాట్లాడకపోయినా నేనే యష్మి దగ్గరికెళ్ళి నేనే హగ్ చేసుకున్నాను సార్. అది సార్ నా మెచ్యూరిటీ లెవెల్. అది సార్ సోనియా అంటే. నేనేమి ఇది కాదు సార్ అన్నట్టు చెప్పుకునే ఛాన్స్ కోసం ఆ అమ్మాయి అప్లై చేసింది. బట్ యష్మి వీటన్నిటికి కరిగిపోకుండా ఎందుకంటే విష్ణు వేరు, యష్మి వేరు. యష్మి ఇప్పుడు 'బిగ్ బాస్'కేంది 'బిగ్ బాస్' సీజన్‌లో ఒకటేదైనా జరుగుతున్నప్పుడు ఒక టగ్ ఆఫ్ వార్ వచ్చే విధంగా ఫైట్స్ కావాలి. ఫైట్స్ అంటే బొలోమని ఫిజికల్‌గా కొట్టుకోబట్టం కాదు. ఆర్గ్యుమెంట్స్ పరంగాను దేనిపైన. అటువంటి విషయాల్లో ఇప్పుడున్న సిట్యుయేషన్ వరకు సోనియాతో ఆర్గ్యుమెంట్ చేయగల ఏకైక కంటెస్టెంట్ యస్మినే కనపడింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక మాట్లాడుకుందాం. వాళ్ళు ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తారేంటని ప్రస్తుతానికి. ఎందుకని ఆ మాట్లాడే పాయింట్స్ అలా ఉన్నాయి చూద్దాం. చూద్దాం అసలు నువ్వు నెక్స్ట్ చీఫ్ అవుతావుగా, నువ్వెలా ఆడతావు? ఏంటి? నీ కథ ఏంటి? నీ కమామిషి ఏంటి? మొత్తం చూస్తా నిన్నేసేస్తా. రా వచ్చేయి అన్నట్టు అంటది. సో, ఇక్కడ యష్మి యొక్క ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. యష్మి యొక్క గేమ్ ప్లాన్ కనపడుతుంది. అయితే ఇక్కడ యష్మి ఆడాల్సింది ఏందంటే, ఆ ఒక్కటే సరిపోదు గేమ్‌లో ముందుకెళ్ళాలంటే. నీకు జనాల్ని అనేటప్పుడు నేను యష్మిలో గమనించింది ఇంకోటేంటంటే మీరు చూడండి, యష్మిని నామినేట్ చేసేటప్పుడు ఈ అమ్మాయి ఓవరాల్‌గా నాకెందుకు నచ్చిందంటే నిన్న, ఇప్పుడు నబీల్ నామినేట్ చేసాడు యష్మిని. "నువ్వు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావు గేమ్‌లో. అది దాటొచ్చి ఇది చేస్తున్నావు" అని. నీకు వీలైనంత వరకు తన గేమ్‌ని తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినా అగ్రీ చేస్తా ఒక పాయింట్ దగ్గర. నబీల్ ఓకే నబీల్ అది నేను ఒప్పుకుంటాను. ఏసేయి అంటది. అట్లా ఎవరు తన విషయంలో జెన్యూన్‌గా తన గేమ్‌ని బట్టి చేశారు. లేపోతే ఎవరు దాన్ని బియాండ్ లెవెల్‌కెళ్ళి పర్సనల్‌గా కామెంట్ చేశారనే ఒక డివిజన్ ఉంది. ఒక లైన్ ఉంది చూసారా? అది యష్మికి బాగా తెలుసు. అంత అమాయకురాలేం కాదు ఆ అమ్మాయి. సో, అటువంటప్పుడు ఈ అమ్మాయి గేమ్ పరంగా గాని, ఒక్క వీళ్ళ విషయంలోనే గాదు. సోనియా విషయంలో కరెక్ట్‌గా ఆడితేనే గాదు, మిగిలిన వాళ్ళ విషయంలో గూడా కరెక్ట్‌గా ఆడాలి. ఇప్పుడు ఆ గేమ్ విషయంలో ఎంత ఓవర్‌గా రియాక్ట్ అయిందో విష్ణు టీమ్ ఓడిపోవాలని, అలా కాకుండా జెన్యూన్‌గా ఆడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అప్పుడు ఇంకా ఎంకరేజ్ డబుల్ అయ్యిద్ది. పాయింట్స్ పెడతాం. ఎందుకంటే ఆ తెలివితేటలున్నాయి ఈ అమ్మాయి దగ్గర. సో, మోర్ ఓవర్ ఈ హౌస్‌లో గూడా మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న 'ఆదిత్య' గారు, 'ఆర్‌జే శేఖర్ భాష', 'శేఖర్ భాష' ఎలిమినేషన్ గురించి ఎక్కువ మాట్లాడకూడదనుకోండి. ఎందుకంటే ఆయనే ఇంట్రెస్ట్ లేక, ఆయనే నేను చెప్పాను అది ఇది అన్నప్పుడు ఇంక వేస్ట్. ఆయనకే ఇంట్రెస్ట్ లేక, ఆయనే నేను కెమెరాస్‌తో కూడా ఇదొక గొప్ప ఎలిమినేషను చరిత్రలోనే సో, మంచి ఎలిమినేషను నా కోరిక మేరకే చేశారన్నట్టు ఆయన మాట్లాడాడు. ఆయనకే ఆడాలని లేనప్పుడు ఇంక వేస్ట్ మనం దాని మీద కమెంట్ చేసి వేస్టు. సరే. ఇప్పుడు 'ఆదిత్య ఓం', 'శేఖర్ భాషా'ల్లో మీరు చీఫ్‌గా ఎవరన్నప్పుడు మీరు చూస్తే అంటే నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా అందరూ ఆ వైట్‌ది, బ్లాక్‌ది పోస్తారు గదా! సో, ఎవరు చీఫ్ ఎక్కువ నెగెటివ్ రీజన్స్ ఇచ్చి చెప్పింది 'ఆదిత్య ఓం'కి. బట్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ డేనే కట్ చేసిన నెక్స్ట్ డేనే 'ఆదిత్య ఓం'ని నామినేట్ జేస్తారు. 'ఆదిత్య ఓం'ని సేవ్ జేస్తారు. సారీ 'ఆదిత్య ఓమా', 'ఆర్‌జే శేఖర్ భాష' అని హౌస్ స్టేషన్‌కొచ్చినప్పుడు. ఒక్క దాంట్లో ఎలా మారింది? అసలు అంటే నిన్నటి దాకా అతనసలు చీఫ్‌గా పనికిరాడు. ఆయన మాట్లాడటం తెలీదు. ఆయన కలవటం తెలీదు అన్న హౌస్‌మేట్స్ ఒక్క రోజులో ఆయనకి ఆడాలన్న జీలుంది. ఆడాలన్న ఎంతు ఉంది. ఆడాలన్న కసి ఉంది. ఆడాలన్న హంగర్ ఉంది.
మరీ ముఖ్యంగా ఆయన ఆకలితో అలమటిస్తున్నాడు. 'బిగ్ బాస్' అనే గేమ్‌ని వేరే లెవెల్‌కి దూసుకెళ్దామని అన్న ఇది ఎందుకొచ్చింది? అదంతా ఒక గేమ్. సో, ఇప్పుడు 'శేఖర్ భాషని' పాపం మనం మంచి రీజన్ చెప్పే పంపిద్దాం. బాబు పుట్టాడు గదా! అది ఇది అనేది. అలా ఆడితే అవ్వదు. నువ్వు జెన్యూన్‌గా చెప్పగలగాల. ఆదిత్య కంటే 'శేఖర్ భాషనే కరెక్టు.' 'శేఖర్ భాషకెళ్ళాలని ఉండొచ్చు. సో, ఆదిత్య గేమ్ ఆడాలనుండొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గేమ్ చూసిన విధంగా ఏ రకంగా చూసుకున్నా ఆదిత్య కంటే 'శేఖర్ భాష' హౌస్‌లో ఉంటే హౌస్ హార్మోనీ గాని, హౌస్‌లో గేమింగ్ స్కిల్స్ గాని, హౌస్‌లో ఏదైనా సరే 'శేఖర్ భాషనే కరెక్ట్' అని ఒక్కరు చెప్పలా. అంటే ఏంటది? ఒక సేఫ్ గేమ్ కింద ఆడుతున్నారు. నిన్న చూడండి. నేను ఆల్రెడీ నా లైవ్‌లో ఒక మాట చెప్పాను నిన్న. దీని గురించి డిస్కషన్ అయినప్పుడు, ఆదిత్య ఓంని ఎంతమంది చేస్తారో చూద్దాం అసలా. 2 రకాలుగా ఆడొచ్చు కంటెస్టెంట్స్ గేమ్స్. ఒకటి ఆదిత్య ఓంని చేసే చేసే కంటెస్టెంట్స్ కొంచెం తెలివిగా ఆడినట్టు అని. ఎవరు చేయలే ఆదిత్యని. ఎందుకని? వాళ్ళందరి ఫీలింగ్ ఏంది? అరే! నిన్న ఆదిత్య, శేఖర్ భాషల్లో మనం ఆదిత్యని మనము నీకు జీలుంది, నీకెంతు ఉంది, నువ్వసలు గేమ్ ఆడాలన్న కసి ఉందని జెప్పి మనం ఉంచాము. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే మళ్ళా ఆయన్ని జేస్తే ఏమనుకుంటారు అన్న సెన్స్ వాళ్ళది. ఇక్కడ జూడండి. ఇక్కడ క్లిప్ జూసారా? ఫస్ట్ దాంట్లోనేమో ఆదిత్య పనికిరారు చీఫ్‌గా అన్నారు. సాటర్‌డే జరిగిన ఆ గేమ్‌లో చీఫ్‌గా. ఆ నెక్స్ట్ డే ఏమో అత్యవసర పరిస్థితిలో వీళ్ళిద్దరిలో ఆదిత్య ఓంకి చెప్పారు. ఇక్కడ మళ్ళా సేఫ్ ఆడటానికి. ఆర్‌జే శేఖర్‌ని పంపడానికి ఒక పాజిటివ్ రీజన్ చెప్పినట్టు. మళ్ళా వెంటనే మళ్ళా ఇప్పుడు ఆదిత్యని నామినేట్ చేస్తే నిన్న మనం చెప్పిన రీజను తప్పయిద్దేమో. నిన్న మనం ఏం చెప్పాము? ఆదిత్య సూపర్ ఆడుతున్నాడు కదా! అని చెప్పామనుకో. ఆయన కూడా రేజ్ చేస్తాడుగా ఆయనకున్న సీనియారిటీకి. రాత్రి కదమ్మా మీరు చెప్పింది నేను సూపరు నాకు గేమ్‌లో ఇదుందని. తెల్లారేసరికి నాలో మారిపోయిందా? అని ఆయన అంటాడుగా. మళ్ళా ఆ విషయంలో ఎక్కడంటాడని మళ్ళా సేమ్ గేమ్. ఇట్లా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే నేచర్ ఉంటే ఇంకా ముందుకెళ్ళటానికి అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఈ ప్రాసెస్‌లో యష్మి చేయాల్సింది ఏందంటే, యష్మి ఇంకా గేమ్‌లోకి ముందుకెళ్ళాలంటే నాట్ ఓన్లీ సోనియా. ఆమె ఆర్గ్యుమెంట్స్ గాని, ఆమె పాయింట్స్ గాని పుట్ చేయాలంటే జనాలు ఎప్పుడు బిలీవ్ వస్తదంటే, ఇప్పుడు సోనియా విషయంలో ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో నిఖిల్ అనే అతను సపోర్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సో, నీ ఆర్గ్యుమెంట్స్‌లో విషయం వచ్చినప్పుడు నిఖిల్‌ని కూడా చెడాబెడా ఆర్గ్యూ చేయాల. అభయ్ అనుకుందాం. అభయ్‌ని కూడా ఆర్గ్యూ చేయగలగాలి. ఏంటి సామి నువ్వు ఇక్కడ టీమ్ అయ్యుండి అటు సపోర్ట్ చేస్తున్నావు. గ్రూపు అంటున్నావు. ప్రతిసారి వచ్చి ఇండివిడ్యువల్ విషయాలకొచ్చేసరికి నువ్వు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు. అంటే తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు. అలా చేయగలిగినప్పుడు ఓవరాల్ గేమ్‌ని యష్మి వంట పట్టించుకున్నట్టు. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏదో నిన్న ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. సోనియా అరిచింది. నేను కూడా అరవాలి అంటే ఆ గేమ్ వేరే లెవెల్‌కెళ్ళదు. ఆ గేమ్ వల్ల వేరే గేమ్ చేంజర్ అయ్యేంత ఉండదు. సో, దానితో పాటు మిగిలిన వాళ్ళందరిని ఒక ఇది చేస్తా, స్టడీ చేస్తా, వాళ్ళ గురించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఆల్రెడీ ఇప్పటికే ఫార్మ్ అయ్యి ఉంటాయి కాబట్టి, దానికి అనుగుణంగా ప్లే చేస్తా గేమ్‌ని. గేమ్‌లో ముందుకెళితే చాలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. నిజంగా గాని అప్పుడు గేమ్ చేంజరే. 'బిగ్ బాస్' కూడా ఏమని చాలా ఫ్రంట్‌లో పెడతాడు. ఎందుకని? ఇప్పుడు అంత మాత్రం కంటెస్టెంట్ ఎవరు లేరింక. ఇప్పుడు సోనియా అంటే అందరూ ఒక రకంగా భయపడుతున్నట్టే గదా! ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? సోనియాకి ఎగనెస్ట్‌గా మాట్లాడేవోళ్ళు అసలు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎవరికి వాళ్ళు. కొంతమందేమో ఫ్రెండ్స్ టాప్ ఓటింగ్ ఉన్నవాళ్ళు కొంతమందేమో ఆమెకు ఫ్రెండ్స్‌గా ఉన్నారు. కొంతమందికి మాట్లాడదామంటే భయమన్నట్టుంది. నెక్స్ట్ 'నైనిక' లాంటి ఆహ్, చిన్న చిన్న అమ్మాయిలుంటే వాళ్ళని సైకలాజికల్‌గా నీకసలు ఆటే తెలీదు. నువ్వసల ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నావు. అది ఇది అని ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్‌ని దించేసింది. ఒక రకంగా ఆమె డల్ అయిపోయింది నిజంగా. అలా డల్ కాకుండా యష్మి కూడా ఏడ్చింది గానీ, ఆ ఏడుపులో ఒక కసి ఉంది. 'నైనికాకి', 'యష్మికి' అదే నేను. ఆ ఏడుపులో ఒక కసి ఉంది. ఆ ఏడుపులో నెక్స్ట్ నాకు ఛాన్సొస్తే నేనేం చేస్తాను అన్న పాయింట్స్ తెలిసిపోతున్నాయి ఆడియన్స్‌కి. అసలు ఒక రకంగా నేనసలు తప్పు చేశానేమో నామినేట్ చేయకుండా, ఇంకా చూజ్ చేద్దాం అనుకున్నాను. అసలు ఇప్పుడే చేసుంటే బాగుండేదన్న కసి కూడా యష్మిలో కనపడింది. అట్లా ఉన్నప్పుడు ఓహ్! నెక్స్ట్ ఏదో జరగబోతుంది అన్న ఇది జనాల్లో కలిగిద్ది. 'బిగ్ బాస్' ఆ లైన్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు సీరియస్‌లీ. దానికి తోడు 'బిగ్ బాస్' చేయాల్సిందేందంటే నెక్స్ట్ గూడా 'యష్మి' అండ్ సోనియాల విషయంలో కొంచెం యష్మికి పుష్ వచ్చేటట్టు మాట్లాడగలిగితే, అది జరిగిద్దో లేదో నాకు డౌటు. ఎందుకంటే 'నాగార్జున సార్' లాస్ట్ వీక్ చెప్పారు. సో, మళ్ళా చెప్తే మళ్ళా సోనియా ఏమన్నా డౌన్ అయ్యిద్దేమో, సోనియా కొన్ని రోజులు ఇంకా చాలా ఎక్కువ రోజులు ఉండాలి గదా! అన్నట్టు ఆయన థింక్ చేస్తే ఏమో గాని, సో, ఫ్యామిలీ విషయాలు మళ్ళా ఎత్తడం ఏంటి సోనియా? కొంచెమైనా ఆలోచన ఉందా నీకు? నేను లాస్ట్ వీక్ చెప్పా గదా! చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా ఫాలో అవుతున్నావంటే ఏంటి? అన్న విషయంలో ఆమెకు గాని ఇస్తే చాలా ఇదిగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటది. 'యష్మి' గేమ్. అంటే ఆమె బాధకి ఆమె ఫీల్ అయిందానికి ఒక అర్థం ఉన్నట్టు.
లేకపోతే ఏంది ఇప్పుడు విష్ణు విషయంలో చెప్పి, యష్మి విషయంలో చెప్పలేదనుకో, సప్రెస్ చేసినట్టు ఆ పాయింట్‌ని. ఓకే. ఏమో నాదే తప్పేమో, సార్ మళ్ళా ఆమెనే పొగిడాడు గదా! అని ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఒక 1, 2% అలా థింక్ చేసే అవకాశం ఉంది. ఎంత ఇండివిడ్యువల్ థాట్ ప్రాసెస్ ఉన్నోళ్ళైనా. సో, అగైన్ ఇక్కడ ఈ వీకెండ్ 'నాగార్జున' గారు చెప్పే మాటలను బట్టి గూడా ఉంది. ఓకేనా? అసలు వీళ్ళు చూడండి హౌస్‌మేట్స్ తెలివైనోళ్ళైతే ఈవేళ ఏం నామినేషన్సో ఏమో గాని, 'నాగార్జున' సార్ ఒక పాయింట్ ఇచ్చినట్టేగా. ఇప్పుడు 'సోనియా' 'విష్ణు' విషయంలో ఇలా చేసింది అన్నానికి ఒక పాయింట్ ఇచ్చినట్టేగా. ఇలా వద్దమ్మా! నువ్వు చాలా పరిధి దాటావు. చాలా ఒక లైన్ ఉంటది. దేనికైనా లైన్ దాటి 'విష్ణు' విషయంలో అన్నావు అన్నప్పుడు, అది చాలా మందికి నామినేషన్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇన్ జనరల్. అరే! కరెక్టే గదా! ఇంకెందుకంటే ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తే సోనియా గూడా ఆర్గ్యూ చేయలేని పరిస్థితి. ఎందుకని? సోనియా ఏమంటది మామూలుగా అడిగేటప్పుడు, నాకు ఫ్లాప్ ఇవ్వలేదు గదా! నాగ్ సారు. నీకిచ్చారు గదా! నాగ్ సార్ గూడా జెప్పారు గదా! ఇటువంటి పదాలు అప్పుడప్పుడు సోనియానే కాదు అందరూ వాడతారు. అటువంటప్పుడు ఇది నేనంటున్న మాట గాదు. నిన్న నాగ్ సార్ గూడా అన్నారు గదా! హెన్స్ ప్రూవ్డ్ అని ఒక మాట అన్నారనుకో, నాగ్ సార్ అంటారులే చాలా. ఐ డోంట్ కేర్. నాగ్ సార్ ఏదో అన్నాడు షో కోసము అని అట్లా మాట్లాడలేరు ఎవరు. అలా మాట్లాడినా అది చూపించరు గూడా. నాగ్ సార్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేసే అంత ఉండదు యాక్చువల్‌గా. బట్ నాగ్ సార్ చెప్పిన దాన్ని జోడిస్తా చెప్తే, నాకు వేరే పాయింట్స్ ఏం లేవు గానీ గేమ్ పరంగా. బట్ నువ్వైతే మాత్రం విష్ణు విషయంలో ఒక లైన్ దాటావు. అది నాగ్ సార్ క్లియర్‌గా చెప్పాక, ఇంకా అసల అంత థింక్ చేయలేదు గానీ, ఓకే గదా! నిజంగా చాలా బాధ పెట్టే విషయం గదా! అని అనిపించిందని నామినేషన్ ఏస్తే ఆమె ఏమి అనలేదు. డిపెండ్స్ ఒకవేళ ఆమె ఏదైనా అనాలనుకున్నా గానీ, ఆమెను డిఫెండ్ చేసుకునే ప్రయాసంలో ఇంకొన్ని విషయాలు బయటకొస్తాయి ఆమె నుంచి. ఇంకొంచెం ఎక్స్‌పోజ్ అవుద్ది తప్పితే ఆర్గ్యుమెంట్ పరంగా ఆమె ఏం కాదు. చూడండి 'నైనిక' ఆమెను నామినేట్ జేసింది. ఆమె 'నైనిక' నామినేట్ చేయాలి పాయింట్ చెప్పాలి. 'యష్మి' చీఫ్ కింద కొంచెం ఏదో ఈమె చెప్పిన పనులు చేయలేదు. ఆమెని చేయాలి. ఈ లైన్‌లో ఎళ్తుంది గేమ్. సో, 'యష్మి' చేయాల్సిందేందంటే గేమ్ చేంజర్‌గా ముందుకెళ్ళాలంటే తనకొచ్చిన చాలా మంచి అవకాశం ఇది. ఎందుకంటే అది మంచికో, చెడుకో నేనైతే ఒక బజ్ క్రియేట్ అయింది. ఓకేనా? ఆ అమ్మాయికి ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ అసలు అంతుందో లేదో నిజంగా ఎంత ఓటింగ్ ఉందో లేదో మనకు తెలీదు. ఓటింగ్ పరంగా అంత హెవీ ఓటింగ్ అయితే కాదు ఆ అమ్మాయిది. కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఓన్ చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటి వరకు? అది నిన్న గేమ్ వరకు. నిన్న 'సోనియా వర్సెస్ యష్మి' అంటే యష్మిని ఓన్ చేసుకునే అది ముందుకెళ్ళిద్దా? ఆ ఒక్క ఎపిసోడ్‌తోనే ముందుకెళ్ళిద్ది. అంటే ఒక్క ఎపిసోడ్‌తో అద్భుతాలు జరగవు. అట్‌లీస్ట్ ఒక 3, 4 ఎపిసోడ్‌లు అయిపోయాక వీటితో పాటు ఆమె ఇండివిడ్యువల్ గేమ్‌ని కూడా చాలా చూస్తారు. దాంట్లో ముందుకెళ్ళాలి. దాంట్లో ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ బిహేవ్ చేయాలి. దాంట్లో ఓవర్ అగ్రెషన్, ఓవర్ రియాక్ట్ అవ్వటం మానుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా యష్మికి సీజన్ 8లో ఇంకొంచెం ముందుకి. అది ఎంత ముందుకని నేను చెప్పలేను గానీ, ఎన్ని వారాల ముందుకని నేను చెప్పలేను గానీ, చాలా ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో, ఇదొక డిఫరెంట్‌గా ఎళ్తుంది ఈ సీజన్ గేమ్. చూడండి ఈ సీజన్‌లో స్పై అన్నారు. కానీ స్పై బ్యాచ్ అవ్వల. స్పై అంటే ఏంటి? సోనియా, పృథ్వీ, ప్రేరణ ఫస్ట్‌లో స్పై అవుతుంది. ప్రేరణ, యష్మి అన్నారు. తర్వాతొచ్చి స్పైలో ప్రేరణని తీసేశారు. స్పై అంటే పీకి ఇద్దరిని చేర్చారులే పృథ్వీ, ప్రేరణని. తర్వాత స్పై అంటే సోనియా, పృథ్వీ అండ్ యష్మి అన్నారు. నిన్నటి దెబ్బకి సోనియా, పృథ్వీ, యష్మి అని ఒక గ్రూప్ అని చెప్పగలమా? అసలు యష్మి నిన్నటి దెబ్బకి ఇదైపోయింది. అట్లానే సోనియా పక్కెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికి కొంచెం ఎడమొచ్చింది. ఆ తర్వాత పృథ్వీ గూడా కంప్లీట్‌గా సోనియా పక్కన ఉంటున్నాడా అంటే అట్ ద సేమ్ టైమ్ ఎంతో కొంత యష్మి పక్కన కూడా ఉంటున్నాడు. సో, ఇద్దరి మీద చూపిస్తున్నాడు. ఆ ఫ్రెండ్‌షిప్ గాని, ఆ లవ్ గాని టువర్డ్స్ ఈళ్ళిద్దరి మీద ఉంది ఆయనకి. ఒక మంచి ఫ్రెండ్స్ లెక్కనే చూస్తున్నాడు ఈళ్ళిద్దరిని. ఇటువంటి సిట్యుయేషన్‌లో సో, ఒక రకంగా ఈ అమ్మాయి ఎలా గేమ్ ఆడిద్ది అన్నది కూడా చాలా మ్యాటర్ అనమాట. అంటే కొంచెం ఫేవరెటిజం చూపియటము, అయన్నీ మానేసి ఇప్పుడు సపోజ్ ప్రేరణ తన ఫ్రెండ్. ప్రేరణ తన ఫ్రెండ్ అయినా కరెక్ట్‌గా చెప్పగలగాల. పృథ్వీ తన ఫ్రెండ్ అయినా కరెక్ట్‌గా చెప్పగలగాల. ఈ అమ్మాయికి ఉండేదేంటంటే ఫ్రెండ్స్ కోసం ఓవర్‌గా ఎళ్ళిపోద్దింక. అట్లయితే మళ్ళా అది పడేస్తారు జనాలు. సో, లేదు లేదమ్మా సోనియా విషయంలో ఏదో నీకు బాధ కలిగేసరికి అంత ఏడ్చావు. ఇప్పుడు నువ్వు చేస్తుందేందన్న పాయింట్స్ రైజ్ అవుతాయి. సో, ఒక బాధ మనకు తగిలినప్పుడు, ఆ బాధ వల్ల మనం సఫర్ అయినప్పుడు, నెక్స్ట్ నువ్వు అంత స్ట్రాంగ్‌గా పాయింట్స్ పెడతా, అటువంటివి నువ్వు బిహేవ్ చేయకుండా, అటువంటివి నువ్వు అలా అనకుండా ఉండగలిగినప్పుడు నీ గేమ్ చాలా ముందుకెళ్తదని చెప్పడం నా ఉద్దేశ్యం అనమాట. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్. యెస్. కుదిరితే ఒక ఓటింగ్ వీడియోతో వస్తాను ఈరోజు ఏదో ఒక టైంలో. అంతే అండి. నిన్నసల కంప్లీట్‌లీ ఆక్యుపైడ్ అండి. అందుకే అసలు ఎక్కువ చేయలేకపోయాను. చాలామంది సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో, సెకండ్ ప్రోమో అన్నా గాని,
ఒక్కోసారి ఏందంటే చూస్తాం. చూసినా గాని చేయలేని సిట్యుయేషన్స్ వస్తాయి. వర్క్ పరంగా గాని అట్లా. సో, ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు వీలైనన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తా. ఎన్ని కుదిరితే అన్ని. వీలైనంటే ఎక్కువ గూడా చేయాలన్నా గాని ఒక దానికి టైము అన్నీ ఉండాలి గాబట్టి అందుకని జెప్తున్నాననమాట. బట్ మాక్సిమం కుదిరినప్పుడు ఖచ్చితంగా మోర్ వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తానే ఉంటా. కొంచెం మీరు లైక్ కొట్టిన వీడియోస్‌ని కొంచెం ముందుకు కదిలిస్తే ఇంకొంచెం ఆహ్, ఆ ఇంట్రెస్ట్, ఆ బూస్ట్ అనేదొస్తది. సో, ఫోర్స్‌ఫుల్‌గా చెప్పటం లేదు. నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.